మకర రాశి వారు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఆదాయం తక్కువగా ఉన్నా వ్యయం ఎక్కువగా ఉన్నా ఆ గ్రహాల అనుస్థితి అనేటువంటిది కొద్దిగా చక్కగా ఉంది. 6వ స్థానంలో గురువు, 3వ స్థానంలో శని, 2వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో కేతు అనేటువంటి వాడు ఉన్నారు. ఈ సంవత్సరం వీరు చేసేటువంటి ఆ యొక్క శుభ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా కలుగుతూ ఉంటాయి. వీరికందరికి కూడా వీరు చేసేటువంటి ఆ యొక్క వృత్తుల యందు కూడా అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఆ అభివృద్ధి వల్ల వీరికి కీర్తి, ధనలాభము, ఆరోగ్యము ఇవన్నీ కూడా చక్కగా కలుగుతూ ఉంటాయి. సౌఖ్యంగా ఉంటారు. గౌరవంలో ఆ అభివృద్ధి అనేటువంటి కలుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా చక్కటి ఆదాయ వ్యయాలు కూడా కలిగి ఉంటాయి. చక్కగా అనుకూలంగా ఉంటాయి. కానీ ద్వితీయార్థంలో రావాల్సినటువంటి బాకీలు మాత్రం కొద్దిగా నిదానంగా మందకోడిగా నడుస్తూ ఉంటాయి వీళ్ళకి. అంతేకాకుండా సినీ కళాకారులకు మధ్యంగా ఉంటూ ఉంటుంది. మనం చేసేటువంటి ఆ యొక్క వ్యాపారాలు, వృత్తులు ఏవైతే ఉంటాయో వాటిలో చక్కటి ఫలితాన్ని పొంది ఆనందయోగ్యాన్ని కలుగుతూ ఉంటారు. ఈ సంవత్సరం వీరికి ఒక రకంగా చూసుకున్నట్లయితే ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉన్నా కూడా, రాజపూజ్యం తక్కువగా ఉండి అవమానం ఎక్కువగా ఉన్నా కూడా గ్రహస్థితుల వల్ల ఇప్పటి వరకు వీరికి ఉన్నటువంటి సాడే సాధు కూడా తొలిగిపోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం వాడి వల్ల ఈ మకర రాశి వారికి గత 7.5 సంవత్సరాలుగా పట్టినటువంటి బాధలని కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. చక్కటి శుభ ఫలితాలు మకర రాశి వారికి ఈ సంవత్సరం కలుగుతూ ఉంటాయమ్మా. గురువు గారు, ఈ రాశి వారు ఇంకా ఆర్థికంగా బలపడాలంటే ఏ మంత్రాన్ని పఠిస్తే బాగుంటుందంటారు? ఈ సంవత్సరం ఈ మకర రాశి వారు చక్కగా ఆంజనేయ స్వామిని స్తుతించుకొని సుందరాకాండ పారాయణాన్ని చేసినట్లయితే వీరికి ఇంకా వారు చేసేటువంటి పనులలో కూడా ఇంకా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయమ్మా. ఈ సంవత్సరం సోమవారము, మంగళవారము, బుధవారము వీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం మకర రాశి వారికి.